ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్లో ఒక సంక్షోభాన్ని చూస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు వేలకు వేల ఉద్యోగాలు పీకేస్తున్నాయి. కంపెనీలు లే ఆఫ్లు ప్రకటిస్తున్నాయి. అమెజాన్ లాంటి సంస్థలు, లేకపోతే ఇంకా చాలా మైక్రోసాఫ్ట్ లాంటివి, మెటా లాంటి సంస్థలు వేలాది మందిని లే ఆఫ్లు ప్రకటిస్తుంటే గజగజ వణికిపోతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఐటీ ఎక్స్పర్ట్స్. ఈ దశలో ఆంధ్రప్రదేశ్కి డేటా సెంటర్లు వెల్లువలాగా వస్తున్నాయి. ఒక విప్లవంలాగా కనబడుతోంది. వైజాగ్ పోటెత్తుతోంది డేటా సెంటర్. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ 1 గిగావాట్ డేటా సెంటర్ని అక్కడ ఓపెన్ చేస్తుంటే మరొక ప్రముఖ సంస్థ 1.5 గిగావాట్తో 1,90,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇంకొక డేటా సెంటర్ని భోగాపురం దగ్గర పెట్టడానికి ఆల్రెడీ రంగం సిద్ధం చేసింది. వెరీ సూన్ వాళ్ళు కూడా శంకుస్థాపన చేసి వాళ్ళు కూడా ఇంతే స్పీడ్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ ఈ క్రైసిస్ కనపడుతుంటే ఇక్కడ డేటా సెంటర్లు వచ్చినప్పుడు ఎలా సింక్ అవుతుంది? డేటా సెంటర్ల వల్ల ఎలాంటి ఉపాధి వస్తుంది? దానికి దీనికి పూర్తి కాంట్రాస్ట్ కనబడుతుంది కదా ప్రపంచవ్యాప్తంగా ఇది జరుగుతోంది ఏఐ వల్ల అని. మరి ఇవి ఎలా ఉద్ధరిస్తాయి? ఇవి ఎలా ఉద్యోగాలు కల్పిస్తాయి? ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది కొత్తగా వస్తున్న గ్రాడ్యుయేట్స్కి కానీ, ఆల్రెడీ ఉన్న గ్రాడ్యుయేట్స్కి కానీ? ఆ ఉద్యోగాలు కోల్పోతున్న వాళ్ళకి ఇక్కడ ఏమన్నా కాంపెన్సేట్ అవుతుందా? ఎలా ఆల్టర్నేట్ ఎలా అవుతుంది? ఇది ఆ క్రైసిస్కి ఇది ఆల్టర్నేట్ అవుతుందా? మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అండ్ ఏపీ బయోడైవర్సిటీ కార్పొరేషన్ చైర్మన్ నిలాయపాలెం విజయ్ కుమార్ గారు ఉన్నారు. అలాగే ఐటీ ఎక్స్పర్ట్ విఎస్ఆర్ గారు, వి శ్రీనివాసరావు గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా నమస్తే అండి ఇద్దరికి. ముందుగా విజయ్ కుమార్ గారు నమస్కారం. విజయ్ కుమార్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్లో మరొక పెద్ద భారీ డేటా సెంటర్ రిలయన్స్ రాబోతోంది 1,80,000 కోట్ల రూపాయల దీంతో 1.5 గిగావాట్ సామర్థ్యంతో అనేది లేటెస్ట్ న్యూస్. అంటే గూగుల్ కంటే ఇంకొక 50% పెద్దది. ఇప్పటికే గూగుల్ కాక ఇంకొక చిన్న పెద్దవి ఒక 3-4 ఆల్రెడీ వచ్చినట్టున్నాయి కదా. సో ఓవరాల్గా వైజాగ్ డేటా హబ్గా ఎలా తయారవుతోంది? దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి? ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది? ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది? సో గూగుల్తో పాటుగా మనకు ఇప్పటిదాకా అనౌన్స్ చేయబోయినవి మీరు చెప్పిన దాని రిలయన్స్ 1.5 గిగావాట్స్, 1.6 lakh crores. గూగుల్ వచ్చి దాదాపు 1.35 lakh crores. భారతీ ఎయిర్టెల్ నెక్స్ట్రా అనే దీంతో 1 గిగావాట్ 70,000 కోట్లు. సిఫీ అంటే మన ఫేస్బుక్ అండ్ సిఫీ ద్వారా 35,000 కోట్లతో 0.5 గిగావాట్ 0.5 గిగావాట్. కంట్రోల్ ఎస్ అని దాని టాటా వాళ్ళది, వీళ్ళంతా కలిపి ఇంకో 0.5 గిగావాట్. సో అదొక 40,000. మొత్తం ఏమంటే దాదాపు 8.5 గిగావాట్లు 2030 నాటికి వైజాగ్లో 8.5 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యం గల డేటా సెంటర్స్ 4,30,000 కోట్లతో వస్తాయి అని అంచనా. ఇది ఒక గ్లోబల్లో టైర్ 1 స్టేటస్లో ఉన్నది. దీన్ని మనం వరల్డ్ వైడ్గా దేంతో కంపేర్ చేయొచ్చు అంటే, ఈ రోజుకి వరల్డ్ వైడ్లో డేటా సెంటర్ సంబంధించి గోల్డ్ స్టాండర్డ్ అంటారు. గోల్డ్ స్టాండర్డ్ ఇస్ వర్జీనియా ఇన్ యూఎస్. యాజ్ ఆన్ నో వాళ్ళ యొక్క ఇన్స్టాల్ కెపాసిటీ, ఈ రోజు ఇన్స్టాల్ కెపాసిటీ 3 గిగావాట్లు. సో వాళ్ళు కూడా 2030కి దాదాపు 8 to 9 గిగావాట్స్ కి వెళ్ళాలి అని అనుకున్నారు. కానీ దానికి తేడా ఏంటంటే, వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాడతారు, ఇక్కడ సోలారు అండ్ బ్యాటరీ స్టోరేజ్ వాడబోతారు. వాళ్ళు మామూలు వాటర్ వాడతారు. సో వాళ్ళు మామూలు వాటర్ వాడతారు. ఇక్కడ మనం డీసాలినేషన్ చేసి ఆ వాటర్ని, అంటే దాని సముద్రపు నీటిని డీసాలినేట్ చేసి ఆ వాటర్ని వాడబోతున్నాం. ఇది కాకుండా ఇంకోటి ఉండేది ఏంటంటే చైనా. ఆఫ్ కోర్స్ వాళ్ళు లేకుండా ఉంటుంది. వాళ్ళు ఇన్నర్ మంగోలియాలో యులాన్ కాబ్ అనే చోట 10 గిగావాట్లకి 2030 కల్లా దాని 10 గిగావాట్స్ అనుకున్నారు. ఇంకొకటి ఉన్నదంటే సింగపూర్, వాళ్ళకి చోటు తక్కువ కాబట్టి 1 గిగావాట్ని 2028 కల్లా స్టార్ట్ చేయబోతున్నారు. సో దీని ప్రకారం వాల్యూ తీసుకుంటే
2030 నాటికి 50 బిలియన్లు అంటే దాదాపు 4,35,000 కోట్ల రూపాయలు ఒక సిటీ, అంటే దాదాపు చిన్న దేశాల యాన్యువల్ జీడిపితో సమానం అన్నమాట. సో ఒక సింగిల్ లార్జెస్ట్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సౌకర్యపరంగా లార్జెస్ట్ స్పెండింగ్ ఇన్ వన్ సిటీ ఇన్ ఇండియా ఇప్పటిదాకా ఇదే. ఒకవేళ ఇది కనుక మనం అనుకున్నట్టుగా అందరూ ఆశిస్తున్నట్టుగా కరెక్ట్గా చేసి మనం 2030 కల్లా 8 గిగావాట్స్ కనుక తేగలిగితే ఈస్టర్న్ హెమిస్ఫియర్లో, అంటే వెస్ట్రన్ కంట్రీస్ చేస్తే ఈస్టర్న్ హెమిస్ఫియర్లో మనమే పెద్ద డేటా సెంటర్గా అవుతాం. అండ్ ఇట్ విల్ బి సోలార్ దాన్ని ఆపరేటెడ్ అండ్ డీసాలినేషన్తో వాటరు ఇది. సో దీనికి సంబంధించి మనకు జనరల్గా డేటా సెంటర్ ఉన్న చోట్ల ఒక ఉద్యోగం వస్తే దానికి 10 మల్టీప్లేయర్ జాబ్స్ అంటాం, అంటే దాని యొక్క ఎకో సిస్టమ్ కోసం 10 జాబ్స్ వస్తాయి అన్నమాట. 15 చెప్తారు, 10 అయితే గ్యారంటీగా వస్తాయి. సో దాని బేస్గా మన జీడిపి ఈ రోజు ఉండే 16-17 లక్షల కోట్లకి మనం 2030 19.5 to 20 lakh crores అని అంచనా వేసుకున్నాం. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ 22కు పోయినా కూడా యూ డోంట్ నీడ్ టు దాని సర్ప్రైజ్. ఇది ఎందుకు వస్తుంది, వైజాగ్ మాత్రమే ఎందుకు రావాలి, ఇంకో చోట పోకూడదా అంటే మనం చాలాసార్లు చెప్తుంటాం ఎకో సిస్టమ్ అని. సో ఎకో సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు యూఎస్లో కూడా కాలిఫోర్నియాలోనే ఐటీ కంపెనీలు ఉంటాయి. సో ఎవరన్నా పెద్ద మెయిన్ బజార్లోనే షాప్ పెట్టాలనుకుంటున్నారు కానీ ఊరు బయట ఒక షాప్ పెట్టాలనుకోడు. సో వాళ్ళకి జాబ్స్ కావాలి, జాబ్స్ తీసుకునే హ్యూమన్ రిసోర్స్ కావాలి. సో ఎక్కడైతే ఆల్రెడీ ఎకో సిస్టమ్ ఉందో అక్కడికే పోతారు. అండ్ ల్యాండ్ ఇస్తున్నాం మనం, ల్యాండ్ మనకు వైజాగ్ దగ్గర ఉంది. సో దాని ల్యాండ్ ఇస్తున్నాం. ఇది కాకుండా మనం వేరియస్ డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నాం, వేరియస్ కన్సెషన్స్ కూడా ఇస్తున్నాం. ఆ కన్సెషన్స్ మీద విమర్శలు చేస్తారు కానీ అది ఇంకొకసారి తిరిగి ఏదో ఒక అట్రాక్షన్ లేకపోతే, ఏదో ఒక ఎన్విరాన్మెంట్ లేకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు? అది కామన్. రాయితీలు ఇవ్వకుండా ఎవరు రారు. ఎందుకు ఇచ్చారు అని వాళ్ళు అభివృద్ధి నిరోధకులు, అందులో సందేహం లేదులే. కానీ దాన్ని మనం రెండో ఇదే అవసరం లేదు. అయితే ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు. శ్రీనివాసరావు గారు నమస్తే. నమస్తే శ్రీనివాసరావు గారు. ఈ డేటా సెంటర్లు ఈ రేంజ్ లో వైజాగ్ లోకి రావడము, ఏపీ వాటెవర్ రావడాన్ని మీరు ఒక ఎక్స్పర్ట్ గా ఎలా చూస్తున్నారు? అంటే ఇప్పుడు ఈ రోజుల్లో డేటాని న్యూ ఆయిల్ అనో లేకపోతే అది గోల్డ్ మైన్ అనో అంటాం లాస్ట్ 10 ఏళ్ల నుంచి చెప్తున్నారు. ఏ కంట్రీకి అయితే ఏ స్టేట్ కి అయితే డేటా ఉండి దాన్ని ప్రాసెస్ చేసి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని పనులు చేయగలిగితే ఆ రాష్ట్రం యొక్క జీడిపి పెరగటం కానీ ఆ రాష్ట్రంలో ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేయటం కానీ జరుగుతుందని చెప్తున్నారు. ఈ డేటా సెంటర్స్ ఇక్కడికి రావటం శుభసూచకం అండి. అంటే భారతదేశంలో ఎక్కడ వచ్చినా నేను దాన్ని శుభసూచకం అంటాను. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ వైజాగ్ ఎందుకు తీసుకుంటున్నారు అనేది ఇందాక చెప్పారు. ఒక 2-3 పాయింట్లు చెప్పి దెన్ ఈ సునామీ ఎందుకు జరుగుతుందో కూడా నేను చెప్తానండి. సో ఫస్ట్ వైజాగ్ మనకి ఈ సీ కోస్ట్ దగ్గరగా ఉండటం వల్ల ఇప్పుడు బాంబే తీసుకుంటే అది ఆల్రెడీ మాక్సిమం కెపాసిటీకి రీచ్ అయిపోయింది. చెన్నై కూడా చాలా క్రౌడెడ్ అయిపోయింది, గ్రీన్ ఫీల్డ్ గా ఇప్పుడు. సో వైజాగ్ అనేది ఏంటంటే కొత్తగా మళ్ళీ కేబుల్స్ వేసి పంపించడం వల్ల వీళ్ళకి బ్యాండ్ విడ్త్ పెరుగుద్ది. ప్లస్ ఎప్పుడు కూడా సీ ఏంటంటే స్ట్రైట్ గా వెళ్ళిపోద్ది. మనం రోడ్ అంటే మెలికలు అటు ఇటు తిరిగి వెళ్ళడం వల్ల లేటెన్సీ స్లోగా ఉంటుంది డేటా ట్రాన్స్ఫర్. సి అనేటప్పుడు డైరెక్ట్ కనెక్ట్ ఉండటం వల్ల ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సబ్లైన్ కేబుల్ యాక్సెస్ అనేది ఫెంటాస్టిక్ గా వైజాగ్ నుంచి ఉంది కాబట్టి ఈ సౌత్ ఈస్ట్ ఏషియా వీటన్నిటిలో కూడా లేటెన్సీ అంటే స్పీడ్ చాలా ఎక్కువగా ఇచ్చేది. ఎందుకంటే ఈ ఏఏ ఉన్నప్పుడు ఏంటంటే డేటా ప్రాసెసింగ్ చేయడానికి కానీ ఆ డేటా నుంచి మనకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చాట్ జీపీటీలో ఉన్న ప్రశ్న పెడతారు మీరు ఫర్ ఎగ్జాంపుల్, కానీ వెనక ఎంత జరుగుతుందంటే విపరీతమైన ప్రాసెసింగ్ జరుగుతుంది. ఆ స్పీడ్ ఎంత స్పీడ్ గా మనం ఒక్క సెకండ్ లేట్ అయితే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే. సో అవన్నీ లేకుండా ఉండాలంటే ఈ సబ్మెరీన్ కేబుల్ యాక్సెస్ అనేది ఒకటి ఇంపార్టెంట్. సెకండ్, అదాని బేసికల్ గా ఈ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ ప్లాన్ ప్రకారం $70 బిలియన్ స్పెండ్ చేయాలని చూస్తున్నారు ఈ సోలార్ ఈ రెన్యూవబుల్ ఎనర్జీకి. వైజాగ్ లోనే 5 గిగావాట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు వైజాగ్ లో. అంటే ఏంటంటేనండి ఇప్పుడు మీరు కాలిఫోర్నియా కానీ టెక్సాస్ కానీ తీసుకుంటే అక్కడ ప్రజలు నెగిటివ్ గా ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేసుకోవాలి ఈ పాయింట్. డేటా సెంటర్స్ వచ్చేస్తున్నాయి అని ఆనందపడుతూ, రెండోది ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ చేయకపోతే ఏది పవర్ కానీ వాటర్ కానీ ఈ డేటా సెంటర్ సపోర్ట్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ రావు. అప్గ్రేడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దానికి అయ్యే ఖర్చును ప్రజల మీద చేసేస్తారు. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఏమంటున్నారంటే మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్ పెరిగిపోయింది.
ఇప్పుడు వైజాగ్ లో అడ్వాంటేజ్ ఏంటంటే గవర్నమెంట్ తో సంబంధం లేకుండా అదాని అనే ఒక వ్యక్తి, సో వాట్ ఎవర్ హీఈస్ వీ డోంట్ నో, సో $70 బిలియన్ స్పెండ్ చేస్తున్నాడు. 5 gigawatts ఇమ్మీడియట్ గా వైజాగ్ లో పెట్టడం వల్ల ఏంటంటే ఇవి వచ్చే ఈ గూగుల్ లాగా ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఏం కావాలి, వాళ్ళకి వాటర్ కావాలి, పవర్ కావాలి. ఈ గవర్నమెంట్ తో పెద్ద డిపెండెన్సీస్ తగ్గించుకొని ఇక్కడ ఒక సోలార్ పవర్ అండ్ రిలయబుల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి అది సెకండ్ అట్రాక్షన్ పాయింట్. ఫస్ట్ సబ్మెరీన్, సెకండ్ ఇది. థర్డ్ ఇందాక ఆయన చెప్పినట్టుగా ల్యాండ్ అవైలబిలిటీ. సరే, ల్యాండ్ ని తక్కువ ఖర్చుకి 25% డిస్కౌంట్ ఇస్తున్నాము. అలాగే ఈ సోలార్ ఫార్మ్స్ పెట్టాలంటే విపరీతమైన ల్యాండ్ ఉండాలండి. మీకు పెద్ద పెద్ద సిటీస్ లో ల్యాండ్ లేదు, ముంబైలో కానీ చెన్నైలో కానీ. హైదరాబాద్ వెళ్తే పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే దానికి సీ కోస్ట్ లేదు కాబట్టి ల్యాండ్ మొత్తం అక్కడ కుదరకపోయినా గ్రిడ్ కనెక్టివిటీ ఇస్తున్నారు కాబట్టి ఎక్కడ పెట్టుకున్నా కూడా ఆయన అక్కడికి ఇది చేసుకోగలరు. ఇప్పుడు కర్నూలు నుంచి కానీ రాయలసీమ నుంచి కానీ నల్గొండ జిల్లాలో కూడా 100 ఎకరాలు 1000 ఎకరాలు పర్చేజ్ చేసి అక్కడ ఆయన పెడుతున్నారు చాలా పెద్ద ఎత్తున సోలార్ ఎనర్జీ. సో దీన్ని కూడా గ్రిడ్ కనెక్టివిటీ ఇస్తారు కదా. కాబట్టి ఏంటంటే ప్రజల మీద భారం పడకుండా, ప్రజలకి ఈ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచకుండా ఉండాలి అంటే ప్రైవేట్ ఇన్వెస్టర్ వచ్చాడు, అతను పెడుతున్నాడు. కాబట్టి గవర్నమెంట్ నేను ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మోడరేట్ చేయాలి, ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలనే బాధ లేదు. కాబట్టి ప్రజలకి భారం పడకుండా ఒక ఎలక్ట్రికల్ ఎనర్జీ కానీ అలాగే వాటర్ కూడా అబండెంట్ గా ఉంది కాబట్టి అన్ని వస్తున్నాయి. ఎందుకు ఈ డేటా సెంటర్స్ ఎక్కువగా వైజాగ్ వస్తున్నాయి అదైతే, ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ అండి డేటా సెంటర్స్ లేకుండా లైఫ్ లేదండి. మీరు ఇందాక ఆయన చెప్పినట్టుగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత డేటా అనే దాన్ని అదొక గోల్డ్ మైన్ గా చూస్తున్నారు. డేటా అనే దాన్ని ఇప్పుడు ఈ పాయింట్ దగ్గరే యాక్చువల్ గా ఇవాళ నా డిబేట్ యొక్క సెంట్రల్ ఐడియా ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఒక సంక్షోభాన్ని చూస్తున్నాం మనం. సంక్షోభంగానే ఫీల్ అవుతున్నారు అందరూ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. 10 మందికి 100లో 10 మంది ఉద్యోగాలు సేఫ్ గా ఉన్నాయి, 90 మంది ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. వేల సంఖ్యలో ఉద్యోగాలు లే ఆఫ్లు ప్రకటిస్తున్నారు కదా కంపెనీలు. సో ఈ పరిస్థితుల్లో ఇంత పెద్ద ఎత్తున డేటా సెంటర్లు వస్తున్నాయి కదా, ఇది ఆ క్రైసిస్ కి ఇది ఆల్టర్నేట్ అవుతుందా? ఎలా ఈ యంగ్ గ్రాడ్యుయేట్స్, న్యూ గ్రాడ్యుయేట్స్ కి ఉద్యోగాలు పోతున్న వాళ్ళకి ఎంత కాంపెన్సేట్ చేయగలుగుతుంది ఈ టైంలో అనే దాని మీద ప్రపంచవ్యాప్తంగా ఒక సంక్షోభం చూస్తున్నాం. అది సాఫ్ట్వేర్ అందామా లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అందామా, వాట్ ఎవర్, ఒక సంక్షోభం. ఉద్యోగాలు పోతున్నాయి, ఏఐ వచ్చేసి అందరు పొట్ట కొట్టేస్తోంది, ఏమీ తోచని స్థితిలో, దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఇదే కదా మొత్తం చూస్తున్నాం మనం. ఒకవైపేమో అది, ఒకవైపేమో ఇక్కడ డేటా సెంటర్లో గిగావాట్లు వచ్చి పడుతున్నాయి, లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి పడతా ఉన్నాయి. ఇది దానికి ఆల్టర్నేట్ అవుతుందా? ఆ కాంట్రాస్ట్ ఎలా దీన్ని ఎలా సింక్ చేస్తారు? సాఫ్ట్వేర్ సంక్షోభంలో డేటా ప్రత్యామ్నాయం అవుతుందా అని మీ ప్రశ్న. యాక్చువల్లీ ఎందుకంటే మామూలు ప్రజలకు కూడా ఇది అర్థం కావాలి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు లేఅవుట్ ప్రకటిస్తుంటే డేటా సెంటర్ మాత్రం కొత్తగా వచ్చేస్తున్నాయి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? లింకెట్ వస్తుంది మధ్యలో. ఇప్పుడు మనం వాడే ప్రతి యాప్కి అది ChatGPT కావచ్చు, గ్రోక్ కావచ్చు, మీరు వాడే దాని ఫేస్బుక్ కావచ్చు, వాటే కొన్ని కోట్ల మొబైల్స్ కావచ్చు, ఈ కంప్యూటర్లు కావచ్చు, ప్రతిదానికి వెన్నెముక ఏంటంటే డేటా. ఈ డేటా లేదే మనం ఏమంటారు, కాఫీ పొడి లేని కాఫీ ఎట్లయితే రాదు, అది టీ లేని టీ పొడి లేని టీ రాదు, డేటా లేని ఇవి ఏవి మీకు అసలు దాన్ని వర్క్ చేయవు. సో డేటా అనేది దీనికి వెన్నెముక లాంటిది. సో క్లౌడ్ స్టోరేజ్కి డేటా సెంటర్లు ప్రాణం లాంటివి. సో ఆ సాఫ్ట్వేర్ సేవల్లో ఒడిదుడుకులు ఉన్నా కానీ డేటా నిల్వ మరియు ప్రాసెసింగ్ అవసరం ఎప్పుడూ ఉంటుంది. సో ఇవి నేరుగా ఇచ్చే ఉద్యోగాల కంటే వీటి అనుబంధ పరిశ్రమలు, హార్డ్వేర్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, నెట్వర్కింగ్ కావచ్చు, వీటి ద్వారా వచ్చే ఉత్పాదనాలకు అసలు చాలా ఎక్కువ. ఇంకొకటి ఏంటంటే, ఏపీలో వచ్చే కేవలం డేటా స్టోరేజ్ సెంటర్లు మాత్రమే కాదు. మనం వర్జీనియాలో కానీ మాట్లాడినంతా జస్ట్ డేటా స్టోరేజ్ సెంటర్. బట్ ఏపీలో వచ్చేది ఇప్పుడు గూగుల్ కానీ, రేపు దాన్ని ఏమంటారు, రిలయన్స్ కానీ వచ్చేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్స్ అవి. సో కృత్రిమ మేధస్సు రంగంలో పరిశోధనలు, డెవలప్మెంట్కి ఇవి పునాది అవబోతున్నాయి. సో 6 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు రాబోతున్నాయి. ఈ రంగం నిజంగా ఏపీ భవిష్యత్తు. దీనిలో జాబ్స్ ఏం వస్తాయని చాలా మందికి డౌట్. కొంతవరకు మనం ఎప్పుడో రాసాము, మాట్లాడినాము. బేసిక్గా ఒక్క రిలయన్స్ ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్తాను.
సో ఇన్ షాప్ ఉద్యోగాలు ఇప్పుడు రిలయన్స్లో మనం 1,80,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పాం. అంతతో ఓ చిన్న దాన్ని బిల్డింగ్ అది, దాంట్లో అన్ని ఉద్యోగాలు ఎట్లా వస్తాయి అన్నారు. ఇన్ షాప్ ఉద్యోగాలు అంటే ఆ డేటా సెంటర్ లోపల సుమారు 10,000 మంది వరకు, అంటే 1 to 1.2 గిగావాట్ సెంటర్లో 10,000 మంది ఉద్యోగులు అవసరం ఉంటుంది. వీళ్ళు హై ఎండ్ ఉద్యోగులు, వీళ్ళకి అత్యున్నత సాంకేతికత ఉంటుంది. గూగుల్ జెమినీ AI మోడల్స్ యొక్క నిర్వహణ, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగు, వీళ్ళ యొక్క వార్షిక వేతనం కనీసం 25 లక్షల నుంచి 80 లక్షలు ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు ఎంత బయట ఖర్చు పెడతారో, ఎంత జీడీపీలోకి వస్తుందో, ఎంత GST వస్తుందో అవంతా మనం మాట్లాడుకోవచ్చు. సో మెకానికల్, ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ యూనిట్స్కి 3,000 మంది, 1 గిగావాట్ విద్యుత్ లోడు మరియు సంక్లిష్టమైన కూలింగ్ సిస్టమ్స్ ఉంటాయి. వీటన్నిటి కావాలి. ఇందాక నేను స్టార్ట్ చెప్పిన సబ్ కేబుల్స్. సో సబ్ కేబుల్స్ ల్యాండింగ్ స్టేషన్ వద్ద ఇంటర్నెట్లో సర్వర్ కనెక్టివిటీ చూసే నెట్వర్కింగ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వీళ్ళు ఈ యొక్క దీంట్లో కనీసం 1000 నుంచి 3,000 మంది ఉంటారు, అంత పెద్ద ఇది కావాలంటే. సో మనం డేటా సెంటర్ని ఒక బిల్డింగ్గా చుట్టం తప్ప, ఎందుకంటే 1 గిగావాట్ సెంటర్కి అన్ ఎస్టిమేటెడ్ 30,000 ర్యాక్స్ అవసరం అవుతాయి. ర్యాక్స్ అంటే మన ఇంట్లో ఉండే దాన్ని అల్మేరా అనుకోండి. అల్మేరాలో సర్వర్స్ ఉంటాయి. సో ఈ సర్వర్స్ ప్రతి 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలు గ్యారెంటీగా మార్చి తీరాల్సిందే, ఎందుకంటే అంత హీట్ జనరేట్ చేస్తాయి. మార్చిన ప్రతిసారి గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది. ఇంత రికరింగ్ GST ఇచ్చే ఒక పరిశ్రమ ఎక్కడ ఉండదు. సో ఇవన్నీ ప్లాంట్ బయట ఉద్యోగాలు చూస్తే నిర్మాణం మరియు సోలార్ రంగాలు ఇప్పుడు 1,60,000 కోట్ల ఇది మేము విజయ్, ఇప్పుడు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. అది ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అయిన తర్వాత, ఒక యూఫోరియా వచ్చిన తర్వాత అక్కడికి మైగ్రేషన్ వస్తుంది. డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉండే వాళ్ళు, హోటల్ ఇండస్ట్రీ వస్తుంది, హాస్పిటాలిటీ, ఆల్ టైప్స్ ఆఫ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్ వస్తాయి, షాపింగ్ వస్తుంది, మాల్స్ వస్తాయి, టాక్సీస్, క్యాబ్స్, గిగ్ వర్కర్స్, ఇలాంటివన్నీ చాలా రకాలుగా వస్తాయి. ఇది మన ఏంటది రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇది ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. కానీ నా పాయింట్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సార్ ఒక్క క్షణం వెంకటకృష్ణ, ఉన్న పాయింట్ ఏమంటే ఒక డేటా సెంటర్ వచ్చిన దాని ఎకో సిస్టంలో ఏ ఉద్యోగాలు రావచ్చు, సాఫ్ట్వేర్ కానీ దానికి అటువంటి ఉద్యోగాలంటే మెడికల్ డయాగ్నోస్టిక్స్, అటానమస్ వెహికల్స్, రోబోటిక్స్, చిప్ డిజైనింగ్, సెమీకండక్టర్ కంపెనీలు, టెస్టింగ్ ల్యాబ్స్, సైబర్ సెక్యూరిటీ, అంతర్జాతీయ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్లు, గూగుల్ క్లౌడ్ వాడుకునే డేటా రక్షణ కంపెనీలు, ఎడ్జ్ కంప్యూటింగ్, CDS, గూగుల్ క్లౌడ్, మౌలిక సదుపాయాల కోసం GCCలు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ డేటా సెంటర్కి సంబంధం లేకుండా ఎక్కడైతే డేటా సెంటర్లు ఉన్నాయో ఆ చుట్టుపక్కల వచ్చే కంపెనీలు. సో ఇవన్నీ కూడా దాదాపు సాఫ్ట్వేర్ కంపెనీ. మీరు మొన్న సిలికాన్ కోస్ట్ అనే ఆర్టికల్ రాసినప్పుడే నాకు అర్థమైంది ఎగ్జాక్ట్లీ ఏంటి అనేది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, నా క్వశ్చన్ ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా పోతున్న ఉద్యోగాలన్నీ డైరెక్ట్ ఎంప్లాయ్మెంటే పోతుంది. అది అమెజాన్ అంటారా, మెటా అంటారా, లేకపోతే మైక్రోసాఫ్ట్ అంటారా, చాలా పెద్ద కంపెనీలు తీసేస్తున్నాయి. ఇన్ఫోసిస్ కూడా ఏదో నడుస్తూ ఉంది, ఇంకా చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు తీసేస్తున్నాయి కదా. పోతున్నదంతా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. వీఆర్ వెల్కమింగ్, డెఫినెట్గా వీ ఫీల్ ప్రౌడ్. వైజాగ్ ఇంత పెద్ద ఎత్తున డాటా రావడం అనేది. నా పాయింట్ ఏంటంటే, ఆ సంక్షోభానికి ఇది ఆల్టర్నేట్ అవుతుందా కొంతలో కొంత అనేది నా పాయింట్. ఏది అది విజయ్ గారు, మీరు చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. లెట్ మీ గివ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఇప్పటిదాకా మీరు మాట్లాడుతుంది ఏంటంటే అమెజాన్, గూగుల్, లేకపోతే మైక్రోసాఫ్ట్, అసలు సునామీ ఇంకా స్టార్ట్ కాలేదు. అవలేదు అసలు, ఇంకా ఇప్పుడు దాకా ట్రయల్ చూస్తున్నాం. సునామీ, జాబులు పోయే సునామీ ఇంకా స్టార్ట్ ఏంటంటే, మీకు ఎక్కడెక్కడ జాబులు పోతాయి అంటే, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో జాబులు పోతాయి, హెల్త్ కేర్ లో పోతాయి, బ్యాంకింగ్ లో పోతాయి, రీటైల్ లో పోతాయి. ఎందుకు పోతాయి అంటే, రెగ్యులర్ వర్క్స్ మీ మీడియాలో ఇంకెక్కువ పోతాయి. మిమ్మల్ని క్లోడ్ పెట్టి మీరు లేకుండా మీతోనే న్యూస్ చెప్పిస్తాం. ఓకే, సో ఏంటంటే మనం 2 రకాలుగా చూడాలి ఇక్కడ. ఇప్పుడు అసలు సునామీ ఇంకా స్టార్ట్ కాల. TCSలు, ఇన్ఫోసిస్లు మీరు చూస్తే వాళ్ళ రెవెన్యూ ఫ్లాట్ అవుతుంది, ఏదో 1%, 2%. నెక్స్ట్ 3 years లో మీకు వాళ్ళ ఎంప్లాయీస్ దాదాపుగా 30% లేచిపోతారు. సునామీ ఇంకా ఎవరు అర్థం చేసుకోవట్లా. నేను డేటా సెంటర్కి వస్తానండి, ఒకసారి మీరు వినండి.
ఏఐ వల్ల వీళ్ళ రెవెన్యూ తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా $20 per hour ఇచ్చిన వ్యక్తి, ఆ కస్టమర్ ఏమంటాడంటే, నీ దగ్గర ఇంత ఏఐ పెట్టుకుని ఇప్పుడు $20 per hour ఎందుకు ఇస్తాను, నేను $10 ఇస్తాను అన్నాడు అనుకోండి, వీడి రెవెన్యూ 20 బిలియన్ అలా ఒక దెబ్బలో ఎంత పడిపోతుంది, 10 బిలియన్ 12 బిలియన్ పడిపోద్ది, రెవెన్యూ పోయినట్టే, రైట్? ప్రాఫిట్లు పెరుగుతాయి ఎందుకంటే తక్కువ మందితో. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒక 30% జనాభా బయటికి వెళ్ళిపోతారండి, కానీ ఈక్వలెంట్ జాబ్స్ క్రియేట్ కావు. ఎందుకంటే మోర్ అండ్ మోర్ ఏంటంటే, ఇప్పుడు మీరు చైనాలో చూసుకుంటే డార్క్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒకటి వచ్చిందండి. ఒక్క మనిషి 2 మనుషులతోనే 100 మనిషి ఈక్వలెంట్ వర్క్ చేసేస్తారు. అలాగే ఐటీ ఇండస్ట్రీలో కూడా డార్క్ ఐటీ అనేది రావడానికి ఎక్కువసేపు పడుతుంది, అంటే లిటరల్లీ డార్క్ ఐటీ కాదని. కాబట్టి డేటా సెంటర్స్ పెట్టడం వల్ల, ఇందాక విజయ్ గారు చెప్పినట్టుగా చుట్టుపక్కల ఈకోసిస్టమ్ జాబ్స్ అదొక పర్స్పెక్టివ్ తీసుకుంటే, దిస్ విల్ కంట్రిబ్యూట్ ఫర్ ఫర్దర్ లాస్ ఆఫ్ ద జాబ్స్ ఇన్ డిఫరెంట్ ఇండస్ట్రీస్. ఎందుకంటే మోర్ అండ్ మోర్ డేటా సెంటర్స్ వచ్చే కొద్దీ మీరు ఏ కేపబిలిటీస్ పెంచుతున్నారు, ఏ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ పెంచుతున్నప్పుడు ఏమవుతుందంటే, రెగ్యులర్ గా వచ్చే జాబ్స్ అన్ని పోతాయి. నెక్స్ట్ 3 years యూ విల్ సీ ఏ టోటల్, నెక్స్ట్ 3 years యూ విల్ సీ ఏ టోటల్ సునామీ అండి. ఈ డేటా సెంటర్స్ పెట్టినందువల్ల ఏఐ పెరగడం వల్ల, ఏకైనా క్లౌడ్ టెక్నాలజీకైనా డేటా అనేది మస్ట్. కాబట్టి డేటా సెంటర్లు ఇంకా 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 ఎక్కువ రావాల్సింది కాదండి. మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నా. అదే అంటున్నాను, మీ సమాధానం నాకు అర్థమైంది, నేను కాదనట్లా. ప్రత్యామ్నాయం కాదు, అది ప్రత్యామ్నాయం కాదు, ప్రత్యామ్నాయం కాదు. ఇంకా ఇది కంట్రిబ్యూట్ చేస్తుంది. ఏంటంటే మనం ఒక 8 గిగావాట్స్ డేటా సెంటర్స్ పెట్టడం వల్ల ఏని ఇంకా ఇంకా పెంచేసేసి, ఏ క్యాపబిలిటీని పెంచేసేసి ఇంకా జాబులు పోతాయి. కాకపోతే ఈ 3 సంవత్సరాల తర్వాత స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత వచ్చే కొత్త జాబ్స్ కి సంబంధించి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పులు రావడం వల్ల ఆ కొత్త జాబ్ స్టెబిలైజ్ అవడానికి 3 ఏళ్ళు పడుతుంది. నెక్స్ట్ 3 years అయితే యూ విల్ సీ టెక్టానిక్ అండ్ ఒక సునామీ లాగా చేంజెస్ రాబోతున్నాయి నా అభిప్రాయం. డేటా సెంటర్స్ ఇక్కడ వైజాగ్ లో వచ్చినంత మాత్రాన మనం ఆ వచ్చే జాబులను కన్సిడర్ చేయకూడదు. పోయే జాబులను కన్సిడర్ చేసి గవర్నమెంట్ పాలసీస్ ఏం చేయాలి, దానికి అనుగుణంగా మన ఈ స్టూడెంట్, ఇప్పుడు ఎంట్రీ లెవెల్ జాబ్స్ తగ్గిపోతాయండి. ఇప్పుడు ఇంజనీర్లు ఉన్నారనుకోండి, ఇప్పుడు మ్యాక్స్ ఎంత అంటే 10 to 15% బయటకు వచ్చిన ఇంజనీర్లకి జాబ్లు వస్తున్నాయి. నేను గెస్ చేస్తుంది ఏంటంటే, రేపు అది 5 to 8% తగ్గిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసే వర్క్ వాళ్ళకంటే ఇంకా 10 times బాగా వర్క్ చేస్తుంది ఎంట్రీ లెవెల్ వచ్చే స్టూడెంట్స్ చేసే వర్క్ ని. అర్థమవుతుందా? రెండోది ఏంటంటే, వీళ్ళందరూ చాలా లో ఎండ్ జాబ్స్ చేసుకోవడానికి ఉపయోగపడతారు, కానీ ఏదో క్లాడ్ ని ఉపయోగించి ఒక డిజైన్ చెయ్యి, చాట్ జీపీటీని ఉపయోగించి కంటెంట్ చెయ్యి అనేటికి ఎక్కువ పే చేయరు, రైట్? సో మోర్ అండ్ మోర్ లో జాబ్స్ కి ఎంట్రీ లెవెల్ అసోసియేట్స్ పెడతారా? పెద్ద జాబ్స్ రావాలంటే వాళ్ళు నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏంటి అనేది నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఏఐ అనేది మరి మనిషి జీవన ప్రమాణాలని, మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని పెంచాల్సిన ఈ తరుణంలో ఏఐ అనేది వచ్చి మనుషులు పొట్టగొట్టే పరిస్థితి వచ్చేసింది. పొట్టగొట్టేస్తుంది. కుటుంబాలు కుదేలైపోతున్నాయి. అప్పుడే ఆత్మహత్యల పరంపర మొదలైంది. ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలు చూసేవాళ్ళం, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఆత్మహత్యలు మీరు ఇంకా చూడలేదు. నేను మొదలైనవి అంటున్నానండి. రీసెంట్ గా బెంగళూరులో చూసాం కదా. సో ఇలాంటివి ఇంకా అల్టిమేట్ గా అసలు ఏఐ అనే దాన్ని చంపేయాల్సిన పరిస్థితి వస్తుందేమో మనిషి, లేకపోతే ఇంకా మీరు చంపలేరు. ఎందుకంటే చెప్తున్నా కంట్రీకి మధ్యలో ఉన్న కాంపిటీషన్స్, ట్రంప్ దాన్ని చంపడు, చైనా దాన్ని చంపరు. ప్రాబ్లం ఏంటంటే ఏ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా కూడా ఆ ఎంప్లాయ్మెంట్ పెరగాలి, మనిషి జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఉండాలి. కానీ మనిషి జీవన ప్రమాణాలని, అసలు జీవితాన్ని నాశనం చేసేలాగా ఉండకూడదు. మరి ఏం చేయబోతోంది అనేది మనం ఇంకొక డిబేట్ లో తీసుకుందామండి. టైం లేదండి, కొత్త జాబ్స్ వస్తాయి. గవర్నమెంట్స్ అంటే, సారీ టు ఇంటరప్ట్, గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు జనరేషన్ కావాల్సిన కొత్త స్కిల్స్ ఏంటి, కొత్త రకమైన జాబ్స్. ఏ స్కిల్స్ ఇచ్చినా సార్, ఏ స్కిల్స్ ఇచ్చినా 100 మంది చేసే పని ఒక ఇది చేసేస్తామంటే, ఒక మెషిన్ చేసేస్తుంటే ఎంత మందిని మనం సో అందుకనే నేను దీని మీద ఇంకొక డిబేట్ లో కూడా మళ్ళీ మనం కూర్చుందాం. విజయ్, మీరు, నేను ఇంకా కూర్చుందాం. దాన్ని ఇదేంటంటే డేటా ఒక వెల్లువలాగా వస్తుంది, ఇది గుడ్ సైన్ మనకి. కానీ దానికి ప్రత్యామ్నాయం అవుతుందంటే కాదనేది మనకు అర్థమైపోయింది. దానికి ఏంటి మరి, దానికి ఒక సొల్యూషన్ కూడా చూడాలి కదా, అది చర్చిద్దాం తర్వాత ఇంకొక రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు అండ్ శ్రీనివాసరావు గారు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభ